హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ మౌనిక ఫ్రమ్ స్మైల్ డెంటల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ టంగ్ టై. టంగ్ టై అంటే చాలామంది బేబీస్లోనే ఉంటుంది అనుకుంటారండి. కాదు, అడల్ట్స్లో కూడా ఉంటుంది. దీనివల్ల స్పీచ్, స్లీప్ అండ్ టీత్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ టంగ్ టై అంటే ఏంటంటే మన టంగ్ కింద ఉన్న ఒక టిష్యూ అనేది చాలా టైట్గా ఉంటుంది. ఇది బై బర్త్ నుంచి ఉంటుంది అనమాట. ఈ టంగ్ టై వల్ల కిడ్స్లో ఎలాంటి ఇష్యూ కనిపిస్తుందంటే వాళ్ళు చిన్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ట్రబుల్ ఉంటుంది. అదేవిధంగా స్పీచ్ డిలే కూడా ఉంటుందన్నమాట. ఇన్ జనరల్గా టంగ్ ప్యాలెట్ మీద ఉండాలి. దానివల్ల మీకు టీత్ కానీ ఫార్మేషన్ కానీ నీట్గా చక్కగా అలైన్మెంట్ బాగుంటుంది. లేకపోతే ఫేస్ అనేది నేరోగా ఫామ్ అయ్యి టీత్ అలైన్మెంట్ సరిగా ఉండదు. అది కాకుండా ఈ మౌత్ బ్రీతింగ్ వల్ల మీకు లోపల సెలైవా అవన్నీ డ్రై అయిపోయి క్యావిటీస్ అన్నీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ వచ్చేసరికి లేజర్ ఆర్ సర్జికల్ ఫ్రీనెక్టమీ. ఇది కాకుండా మయో ఫంక్షనల్ థెరపీ ద్వారా టంగ్ని రీట్రైన్ చేయొచ్చు. సో ఒకసారి మీరు ట్రై చేయండి, మీ టంగ్తో ప్యాలెట్ని టచ్ చేయగలరో లేదో. ఇటువంటి ఎలాంటి డెంటల్ ఇష్యూస్ ఉన్నా మీ నియరెస్ట్ స్మైల్ డెంటల్కి విజిట్ చేయండి. అదేవిధంగా ఫర్ మోర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డాక్టర్ అయ్యర్. థ్యాంక్ యూ.